రైట్. ప్రకాశం జిల్లాలో హత్య కాబడ్డటువంటి టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్. మురళి, ప్రకాశం జిల్లాలో ఒంగోలులో నగరం నడిబొడ్డున ఒంగోలులో అయితే తెలుగుదేశం పార్టీ బాపట్ల టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న వీరయ్య చౌదరి హత్యతోటి ఒంగోలు నగరం మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన వెంట అసలు ఈ హత్య ఎందుకు దారితీసిందనే కారణాలు మాత్రం ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా అయితే గత ఎన్నో ఏళ్ల నుంచి వీరయ్య చౌదరి మద్యం వ్యాపారంతో పాటు ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో మద్యం సిండికేట్ల వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మద్యం సిండికేట్ వ్యాపారంలో వచ్చిన విభేదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలోనూ మద్యం వ్యాపార వ్యవహారాలలో కూడా వీరయ్య చౌదరి వివాదాలు కూడా నెలకొన్నాయి. అయితే ఇటీవల కాలంలో జిల్లాలో అత్యంత సంతనూరుపాడు నియోజకవర్గంలో అత్యంత తెలుగుదేశం పార్టీలో ముఖ్య భూమిక పోషిస్తున్న వీరయ్య చౌదరి మాత్రం ఇటు హత్యకు గురవడం మాత్రం ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు రాజకీయ కోణంలో హత్య జరిగిందా, లేదంటే భూ వివాదాల కారణంగా కానీ ఇంకో మరేదైనా కారణంతో ఈ హత్య జరిగిందా అనే కోణంలో మాత్రం ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఎంపీపీ స్థాయి నుంచి గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీపీగా అట్లా నియోజకవర్గంలో మండల స్థాయిలో అన్ని పదవులను అలంకరించి మంచి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా వీరయ్య చౌదరి అయితే పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం 7:30 గంటల సమయంలో ఆయన కార్యాలయంలో గుర్తు తెలియని నలుగురు దుండగుల వ్యక్తుల చేత అత్యంత దుర్మార్గంగా హత్య కాల్చడం మాత్రం ఇటు ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారింది. ఒక్కసారిగా ఏదైతే వీరయ్య చౌదరి హత్యతోటి మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఉలిక్కిపడ్డారు. సుమారు దుండగులు ప్రవేశించిన 7:30 సమయంలో ఆయన కార్యాలయంలో ప్రవేశించిన దుండగులు 7:35 ఒక 5 నిమిషాల వ్యవధిలోనే ఆయన్ని అత్యంత కిరాతకంగా హతమార్చి కిందకు వచ్చి ఆ బైకులపై పారిపోయారు. మొత్తంగా ఈ సంఘటన మాత్రం జిల్లాలో మాత్రం పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. అసలు వీరయ్య చౌదరి హత్యకు గురవడాన్ని మాత్రం ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే నిన్న జీర్ణించుకోలేకపోతున్నారు. రాత్రి ఏదైతే వీరయ్య చౌదరి హత్య గురవడంతో ఇటు పోలీస్ శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమైంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇటు ప్రకాశం జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో మొత్తం 12 బృందాలు మాత్రం ఏదైతే నిందితుల కోసం పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే హత్యకు గావించిన హత్యకు గల కారణాలు మాత్రం అన్ని కోణాల్లో మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నిన్న సాయంత్రం కూడా నిన్న సాయంత్రం రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా ఈ వీరయ్య చౌదరి హత్య గురించి తెలుసుకుని రాత్రి సమయంలో ఆమె వచ్చారు. అక్కడ ఆయన బాడీని కూడా పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఏదైతే తెలుగుదేశం పార్టీలో జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న వీరయ్య చౌదరి మృతి పట్ల పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. ఈ హత్య వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పేసి హోంమంత్రి అంత కూడా చెప్పారు. అయితే వీరయ్య చౌదరి మాత్రం పార్టీలో మాత్రం కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. దీంతో పాటు ఏదైతే పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నతో మొన్నటి ఎలక్షన్ లో చీరాల బాధ్యతలు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెప్పింది. చీరాల నియోజకవర్గంలో ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గెలుపులో కూడా వీరయ్య చౌదరి మాత్రం తన పాత్ర పోషించాడు. దీంతో బాపట్ల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా అధిష్టానం వీరయ్య చౌదరికి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఇటు సొంతనపాడు నియోజకవర్గంతో పాటు బాపట్ల టీడీపీ అధికార ప్రతినిధిగా మాత్రం వీరయ్య చౌదరి పనిచేస్తున్నాడు. అయితే బాపట్ల నియోజకవర్గ బాధ్యతలు చూస్తుంది. నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు తన ఏదైతే సొంత మండలమైన నాగులపల్లిలో మాత్రం పార్టీ అభివృద్ధికి ఇటు పార్టీకి మాత్రం వీరయ్య చౌదరి మాత్రం పూర్తిగా పనిచేస్తున్నాడు. అయితే మొత్తంగా ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అత్యంత దుర్మార్గంగా హత్య కావడం పట్ల మాత్రం ఇటు రాజకీయంగా సంచలనంగా వచ్చింది. అది టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యలో ఎలాంటి రాజకీయ కోణాలు ఉన్నాయి, లేదంటే వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో మాత్రం
పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనకు ఉన్న సమాచారం మాత్రం నాకులపాడు మండలంలో ఒక వైసీపీ నాయకుడి పాత్ర మాత్రం ఇటు పోలీసులుగా కానీ ఇటు స్థానికంగా కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మొత్తంగా సొంతనూరుపాడు నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి హత్య గావించడం మాత్రం ఇటు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.